ప్రపంచ మానవాళికి భారత్ ఇచ్చిన అమూల్యమైన ఆరోగ్య కానుక యోగా అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. యోగా సహా భారతీయ జీవన విధానం, సంస్కృతిని, ప్రాచీన విద్యను ప్రపంచానికి బలంగా చాటి చెబుదామని పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా కన్హా శాంతివనంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం కౌంట్డౌన్ ను కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరైన పలువురు రాజకీయ నేతలు, ప్రముఖులు, ఆయుష్ మంత్రిత్వ శాఖ అధికారులు విద్యార్థులతో కలిసి కిషన్ రెడ్డి యోగా ఆసనాలు వేశారు. యోగా లాంటి మహత్తర ఉద్యమ స్ఫూర్తితో ప్రతిరోజు యోగాసనాలు వేద్దామని కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు. శరీరం, మనస్సు, ఆత్మ సమతుల్యం చేసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చని కిషన్ రెడ్డి చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హెల్త్, డిఫెన్స్ రీసెర్చ్ లాంటి అనేకమైనటువంటి గుర్తింపులు తెచ్చుకున్నాం. దాంతోపాటు మనము యోగాలో కూడా భవిష్యత్తులో యోగా ఎక్కడ ఎక్కుందంటే హైదరాబాదు భాగ్యనగరంలో ఉంది అనేటువంటి విషయము చాటి చెప్పేలా మనమందరము ప్రయత్నం చేయాలని చెప్పి తెలంగాణలో ప్రతి స్కూలు, ప్రతి గ్రామము, ప్రతి కాలేజీ, ప్రతి యూత్ ఆర్గనైజేషను, ప్రతి పొదుపు సంఘము, ప్రతి ఎన్జిఓ, ప్రతి కార్యాలయము అన్నిట్లో కూడా మరి యోగాను ముందుకు తీసుకెళ్ళాలి. అంతేకాకుండా ప్రతి ఇంట్లో యోగా, ప్రతి యువకుడిలో క్రమశిక్షణ రావాలి. అందుకే ఈరోజు మనకు ఫస్ట్ డాక్టర్ ఎవరంటే మీకు మీరే ఫస్ట్ డాక్టర్. మీకు మీరే డాక్టరు. ఆ డాక్టర్కు మెడిసిన్ ఏంటంటే యోగా.